హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మీ అందరికి సంక్రాంతి పండుగను మేము ఎలా జరుపుకున్నామో చూపిద్దాం అనుకుంటున్నాం. ఇది అతి పెద్ద పండుగ. మా ఇంట్లో మేము జరుపుకున్న భోగి, సంక్రాంతి, కనుమ పండుగను మీ అందరికి చూపిద్దాం అనుకుంటున్నాం. మేము చేసుకున్న పిండి వంటలను కూడా మీకు చూపిస్తాను. పెద్ద పండుగగా జరుపుకునే 3 రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును భోగి పండుగగా జరుపుకున్నాం. దీనిలో భాగంగానే మేము భోగి పండుగ రోజు తెల్లవారుజామునే లెగిసి భోగి మంటలను వేసుకున్నాం. భోగి మంటలు వేసుకోవడానికి ఒక కారణం ఉన్నది. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం బగబగమండే చలి మంటలు వేసుకునేవారు. ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం, ఈ చలిని తట్టుకునేందుకు బగబగమండే మంటలు దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలు ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలంటారని మనందరికీ తెలిసినదే. పురాణాల ప్రకారము శాస్త్రీయ కారణాలు తెలుసుకుందాం. బుగ్ అనే సంస్కృత పదము నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ దినమే శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దీని సంకేతంగా భోగి పండుగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాథ. శ్రీ మహావిష్ణు వామనావతారాల బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన పురాణ గాథ మనందరికీ తెలిసిందే. అయితే తరువాత బలిచక్రవర్తికి పాతాళరాజుగా ఉండమని ప్రతి సంక్రాంతి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించమని వరం ఇవ్వడం జరిగిందట. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాల్లో చెప్పబడిన కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు ఇదే. పాపవశముగా బసవన్నని భూమికి పంపించి రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగి వచ్చిన రోజు ఇదే అని పురాణాల గాథ. సాధారణంగా అందరూ చెప్పేది ఇది చలికాలం గనక వెచ్చదనం కోసం మంటలు వేస్తారు, కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ఈ భోగి మంటలను మామిడి, రావి, నేరేడు చెట్ల బెరడలతోటి వేస్తారు. ఔషధ మూలికలు, ఆవు నెయ్యి, ఆవు పిడకలను కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైనది. మన శరీరంలోని 72,000 నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషధం ఇవ్వచ్చు. అదే అందరికీ వస్తే అందరికీ ఔషధం సమకూర్చడం అసాధ్యం. ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరూ కలిసి భోగి మంటల్లో పాల్గొనే సంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుండే వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరూ ఒక చోట చేరడం ప్రజల మధ్య దూరాలను తగ్గిస్తుంది, ఐకమత్యాన్ని పెంచుతుంది. ఇది అగ్నిదేవుడికి ఆరాధన, పై దేవునికి ఇచ్చే గౌరవం. భోగి మంటల తర్వాత ఇలా మేము ముగ్గులను వేసారి మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. మాసం మొదలైన కాడి నుంచి మేము రోజు ముగ్గులు వేస్తున్నాము. సంపదికి అధిదేవత అయిన లక్ష్మీదేవి తెల్లవారుజామున ప్రతి వీధిలోకి వస్తుందని, ఏ ఇంటి ముందైతే శుభ్రంగా తుడిచి కళ్ళాపు జల్లి ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని అంటారు. ఆ ఇంటిని లక్ష్మీదేవి ఆయురారోగ్యాలతోటి, ధనధాన్యాలతోటి, సుఖశాంతులతోటి నింపుతుందని విశ్వసిస్తారు. అందుకే తెల్లవారుజామున ముగ్గు వేసి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలని అంటారు. ముగ్గు పిండితో ముగ్గు వేయడం వల్ల ఇంట్లోకి ఎలాంటి క్రిమికీటకాలు ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్న వారం అవుతాము. కాబట్టి ఆరోగ్యంగా ఉన్న ఇల్లు ఆనందానికి నిలయంగా ఉంటుంది. అందుకే మనమందరం ముగ్గులు వేసి భోగి రోజు సాయంత్రము మా ఇంటి కృష్ణుడికి భోగిపళ్ళు పోసాం. పిల్లలు లేని వారు కొత్త దంపతులు చిన్ని కృష్ణుడికి భోగిపళ్ళు పోసి పూజ చేసి పిల్లలు కోరుకోవాలి. పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉంటే ఆ ఇంట్లో సరదాగా భక్తిగా కూడా కృష్ణుడికి భోగిపళ్ళు పోసి వేడుకగా భజన చేయవచ్చు. అదే విధంగా మేము కూడా కృష్ణుడికి భోగిపళ్ళు పోసాం. 5 సంవత్సరాల లోపు పిల్లలకు బాలారిష్టాలు దిష్టి తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుని ఈ రేగు పండ్లు పోసాం. ఆ వయసు పిల్లలకు బ్రహ్మరంధ్రం పలచగా ఉంటుంది, రేకియార కూడా పలచగా ఉంటుంది. ఈ రేగు పండ్లు రోగ నిరోధక శక్తిని ఇచ్చే పోషక విలువలు ఉంటాయి. జలుబు దగ్గర నుంచి సంతానలేమి వరకు ఈ రేగు పండ్లు ఔషధంగా పనిచేస్తాయి. రేగుపండ్లు, పూల రేఖలు, నాణాలు కలిపి దిష్టి తీసి భోగి పళ్ళను పోయాలి. సంక్రాంతి ముగ్గులు కూడా వేసాం. దానిలో గొబ్బెమ్మలను పెట్టాం చూడండి. తర్వాత మేము కైట్ ఫెస్టివల్ కి వెళ్ళాం. ఈ కైట్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేస్తారు. ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. కైట్ ఫెస్టివల్ వీడియోని కూడా అప్లోడ్ చేశాను నా ఛానల్లో చూడండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువును పెట్టారు. మేము అక్కడ చూడడానికి వెళ్ళాం. మీరందరూ కూడా చూద్దరు గాని రండి. సంక్రాంతి అంటేనే అతి పెద్ద పండుగ. అది సంక్రాంతి, సంతోషాల సంరంభము. ఆ రోజున ధనధాన్యాలతో తెలుగు లోగిళ్లు కలకల్లాడిపోతుంటాయి. అందుకే రకరకాల వేడుకలతో సంక్రాంతి జరుపుకుంటారు తెలుగువారు. వాటిలో బొమ్మల కొలువు ఒక సంక్రాంతి వేడుకలలో బొమ్మల కొలువు జరుపుకోవడం వెనుక గొప్ప ఆంతర్యమే ఉంది. పురాణ ఘట్టాలను గుర్తుకు తెచ్చేలా బొమ్మలను అక్కడ అమర్చడం జరుగుతుంది. తద్వారా పురాణ విశేషాలు మన తర్వాతి తరం వారికి తెలియజేయాలనే సంకల్పం నుంచి పుట్టుకొచ్చిన తంతు బొమ్మల కొలువు. పూర్వము శతానికుడనే మహారాజు భార్య సంక్రాంతి నాడు శ్రీ మహావిష్ణు విగ్రహాలను, జంతు బొమ్మలను కొలువుగా పెట్టింది. ఆ బొమ్మలనే పిల్లలుగా భావించి మిఠాయిలు, మర్మరాలు, శనగపప్పు, బెల్లం, అటుకుల్లాంటి చిరు పదార్థాల నివేదన చేసింది. రాజ్యంలోని పిల్లలందరికీ వాటిని పంచిపెట్టింది. అలా చేయడం వల్ల పిల్లలంతా సంతోషించారు. పిల్లల ఆనందం కారణంగా తొందరలోనే ఆమెకు పూర్ణాయురార్థం కలిగిన సంతతి కలిగింది. బొమ్మల కొలువు పెట్టిన ఇళ్లలో సంతానము ఆయురారోగ్యాలతో ఉంటారు. అందుకే ఈ బొమ్మల కొలువును పెడతారు. ఇక్కడ వీళ్ళు వివిధ రకాలైన కాన్సెప్ట్స్ తో పెట్టారు. అన్నిటిని మీకు చూపిస్తాను రండి. ప్రదర్శనశాల పెట్టారు. వివిధ జంతువులను పెట్టారు. పల్లెటూరు వాతావరణాన్ని చేశారు. అదిగిరిగుట్ట దేవాలయాన్ని కూడా పెట్టారు. ఈ విధంగా పూజ చేసుకుని వివిధ దేవతామూర్తుల విగ్రహాలను పెట్టారు. ఇలా స్టెప్స్ గా పెట్టి దాని మీద వివిధ దేవతామూర్తులని పెట్టారు. వెంకటేశ్వర స్వామి 2 ఏనుగులని పెట్టారు. ఇక్కడ గోదాదేవి చేతి వృత్తి పనిచేసే వాళ్ళ వివిధ బొమ్మలు ఉన్నాయి చూడండి. ఎడ్ల బండి, పెళ్లి తంతు కూడా ఉంది చూడండి. సీతారాముల వనవాసము, పర్ణశాల ఉన్నాయి. రాధాకృష్ణుల బొమ్మలు ఉన్నాయి చూడండి. పంచముఖ వినాయకుడు, దుర్గామాత, పూతనను సంహరించిన కృష్ణుని విగ్రహాలు,
సీతారామ లక్ష్మణ హనుమంతులతో కూడిన విగ్రహాలు కూడా ఉన్నాయి. శివపార్వతులు, దశావతారాలు, నామము, శంకుచక్రాలు, నటరాజుడు, పక్కనే పొంగల్ థీమ్ కూడా పెట్టారు. అదే విధంగా గొబ్బెళ్లు కూడా పెట్టుకుంటారు. సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశించినాడు అంటే ధనుర్మాసం మొదలైన రోజు నుంచి కూడా గొబ్బెళ్లను పెట్టుకోవచ్చు. ఈ రోజుల్లో చాలా మంది నెల రోజుల పాటు ఇలా చేయలేమని పండుగకు 4-5 రోజుల ముందు నుంచి గొబ్బెళ్లను పెట్టడం మొదలుపెడతారు. ఈ గొబ్బెమ్మలను ఆవు పేడతో చేసి బియ్యపిండితో ముగ్గు పెట్టి పసుపు కుంకుమలు పెట్టి గుమ్మడి, బంతి, చామంతి మొదలైన పూలతో వీటిని అలంకరించాలి. ఇంటి బయట పెట్టి ఈ గొబ్బెమ్మలను ముగ్గులలో పెడతారు. ఇలా ముగ్గులలో వేసిన గొబ్బెమ్మలు ఇలా పెట్టిన గొబ్బెమ్మలను పిడకల కింద చేసి భోగి మంటలలో వేస్తారు. కనుమ రోజు ఇలా రథం ముగ్గు వేసుకున్నాం. కనుమ రోజు పశువులను పూజించాలి. మేము కూడా గోపూజ చేశాము. చేసుకున్న పిండి వంటలు ఎలా చేసుకున్నామో చూపిద్దాం అనుకుంటున్నాను. సున్నుండలు, అరిసెలు, జంతికలు, చెక్కలు ఇవి ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. ముందుగా సున్నుండల తయారీ చూద్దాం. దీనికోసం ఒక బాండీని తీసుకుని వేడి చేసి దానిలో మినపప్పుని దోరగా వేగించుకోవాలి. వేగిన తర్వాత కొద్దిగా చల్లార్చుకుని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇదే కాకుండా మినుములతో చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. పౌడర్ను ఒక బౌల్లోకి తీసుకొని బెల్లం వేసుకొని అంతా కలుపుకోవాలి. బెల్లంతో చేసుకుంటే బాగుంటాయి. పంచదార పొడి కూడా వేసుకోవచ్చు. బాండీ తీసుకుని నెయ్యిని వేడి చేసుకోవాలి. మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అయితే ఇంకా బాగుంటుంది. కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు చుట్టుకుంటే దానికి సరిపడగా అంత నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకుని ఇలా ఉంచుకోవాలి. తర్వాత ఒక బాక్సులో పెట్టుకుని ఉంచుకుంటే 20 నుంచి నెల వరకు నిల్వ ఉంటాయి. ఇంకా జంతికలు ఎలా చేసుకోవాలో చూద్దాం. కేజీ బియ్యానికి 150 గ్రాముల మినపప్పుని వేగించుకొని మిల్లు పట్టించుకోవాలి. ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని నువ్వులు, ఉప్పు, కారము వేసుకుని కలుపుకోవాలి. దీనిలో తగినంత బటర్ వేసుకుని కలుపుకొని నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మన చేతికి అంటుకోకుండా కలుపుకొని ఉంచుకోవాలి. కలుపుకొని జంతికల గొట్టంలో పెట్టుకుని నూనె కాగిన తర్వాత దానిలోకి నొక్కుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ నూనెలో వేగించుకుని తీసుకోవాలి. ఇప్పుడు కారపూస ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో శనగపిండిని తీసుకోవాలి. మిక్సీలో వాము, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకొని దాని నుంచి వాటర్ని తీసుకొని పిండిలో తగినంత ఉప్పు వేసుకొని ఈ నీటిని కూడా మనకి ఎంత కారం కావాలో అంత చూసుకుంటూ వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండిలో ఎర్రకారం కూడా వేసుకోవచ్చు, కానీ ఈ పచ్చిమిరపకాయల రసం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా పిండి కలుపుకొని జంతికల గొట్టంలో పెట్టుకుని నూనె కాగిన తర్వాత అందులో నొక్కుకోవాలి. 2 ప్రక్కలా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత తీసుకుని ఒక ప్లేట్ లో ఉంచుకోవాలి. ఇప్పుడు చెక్కలు చేసుకుందాం. ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్లో పిండిని తీసుకొని దానిలో కొద్దిగా బటరు, తగినంత ఉప్పు, అల్లం, పచ్చిమిరపకాయల పేస్టు వేసుకొని కలుపుకోవాలి. 2 గంటల ముందు నానబెట్టుకున్న శనగపప్పును కూడా అందులో వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకొని ఉంచుకోవాలి. తరువాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని ఒక ప్లాస్టిక్ కవర్ను తీసుకొని దానిపైన నూనె రాసి ఇలా చిన్న చిన్న ముద్దల్ని ఇలా ప్రెస్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా ఒకేసారి 5-6 చేసుకొని నూనె కాగిన తర్వాత అందులో వేసుకుని వేపించుకోవాలి. నూనెలో అటు ఇటు తిప్పుకొని వేగించుకున్నాక విధంగా వేగించుకున్నాక స్టీల్ బాక్స్ లో స్టోర్ చేసుకుంటే 15-20 డేస్ ఉంటాయి. సంక్రాంతి పండుగను మేము ఈ విధంగా జరుపుకున్నాం. మీరందరూ కూడా ఎలా జరుపుకున్నారో మాకు కామెంట్స్ లో తెలియజేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ థాంక్స్. పిండి వంటలు, మా సంక్రాంతి వేడుకలు మీ అందరికీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.